నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఎంతటి పెద్ద నేరగాడైనా ఎక్కువ కాలం చట్టం నుంచి తప్పించుకుని పారిపోలేడు. కాస్త ఆలస్యమైన తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. మార్గదర్శి అక్రమాలపై ఇక ఎవరూ తనని ఏమీ చేయలేరని రామోజీరావు అనుకుని ఉండొచ్చేమో తెలియదు. కానీ కానూన్ కా హాత్ బడా లంబా హై అన్న హిందీ సినిమా డైలాగ్ తెలుగులో రామోజీకి కూడా వర్తిస్తుందని మాత్రం చెప్పక తప్పదు. తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి కేసు కొట్టివేయించుకున్న రామోజీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే మార్గదర్శి దుర్మార్గాలు, రామోజీ అక్రమాలు, ఆర్థిక అవకతవకలు, చట్ట విరుద్ధ లావాదేవీలు అన్ని వెలుగులోకి వస్తాయంటున్నారు న్యాయరంగ నిపుణులు. మార్గదర్శి అనే సంస్థను పెట్టి దానికి ఈనాడును అడ్డు పెట్టుకుని నల్లధనాన్ని తెల్లగా మార్చేసుకునే ఆర్థిక ఉగ్రవాదికి రామోజీరావు తెగబడుతున్నారంటూ దశాబ్దాల క్రితమే ప్రముఖ న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించిన సంగతి, కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో మార్గదర్శి ఫైనాన్స్ లో ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నారన్న ఫిర్యాదులపై దర్యాప్తు చేసి అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. ఇకపై డిపాజిట్లు సేకరించమని న్యాయస్థానానికి వివరణ ఇచ్చిన రామోజీరావు ఆ తర్వాత కూడా వేరే పేరు మీద డిపాజిట్లు సేకరించారని సిఐడి విచారణలో తేలిందంటున్నారు. ఏపీ ఉమ్మడి హైకోర్టు విభజన సమయంలో ఆగ మేఘాల మీద రామోజీరావు మార్గదర్శి కేసును సింగిల్ జడ్జి చేత కొట్టివేయించుకోవడంతో ఉండవల్లి అరుణ్ కుమార్ అప్రమత్తమై దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి ఓపెన్ చేయించాలని ఆదేశించడంతో రామోజీకి ఝలక్ తగిలింది. మార్గదర్శిని తన సమాంతర ఆర్థిక వ్యవస్థగా రామోజీ తీర్చిదిద్దిన తీరు ప్రజాస్వామిక వ్యవస్థలోనే ఆందోళనకరమైన పరిణామం అంటున్నారు నిపుణులు. మాఫియా డాన్లు, ఆర్థిక ఉగ్రవాదులు చట్టాలకు దూరంగా ఉంటూ అక్రమాలకు తెగబడుతూ ఉంటారు. రామోజీరావు మాత్రం చట్టబద్ధ వ్యవస్థలో కాలక్షేపం చేస్తూ నిబంధనలకు పాతరేయడం క్షమించరాని నేరమే అంటున్నారు నిపుణులు. భవిష్యత్తులో కొత్త చట్టాలు చేయాల్సి వచ్చినప్పుడు మార్గదర్శి కేసును దృష్టిలో పెట్టుకుని కొత్త అధికరణలు పెట్టాల్సి ఉంటుందంటున్నారు వారు. మార్గదర్శిలో నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లు ఎవరివి వారికి ఇచ్చేశామన్నది రామోజీ తరపు న్యాయవాదుల వాదన. అయితే అసలు డిపాజిట్లు సేకరించడమే శిక్షార్హమైన నేరమన్నది సీనియర్ న్యాయవాదుల భావన. తన మార్గదర్శి అక్రమాలను వెలుగులోకి తీసుకురావడం, తన బండారం బట్టబయలు చేయడంతో ఏపీ ప్రభుత్వంపై రామోజీ కుతుకుతలాడిపోతున్నట్లుంది. అందుకే రామోజీ తరపు న్యాయవాదులు సుప్రీంలో తన వాదన వినిపిస్తూ ఏపీ ప్రభుత్వం మార్గదర్శికి వ్యతిరేకమన్నారట. దానికి సుప్రీం న్యాయమూర్తి తిరుగులేని కౌంటర్ ఇచ్చారు. మీ ఈనాడు, మీ రామోజీరావు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదా అని నిలదీసేసరికి న్యాయవాదులు షాక్ అయ్యారట. మీకు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వానికి మేం చెప్పలేమన్నారట. మార్గదర్శి కేసులోనే గతంలోనూ ఓ సుప్రీం న్యాయమూర్తి రామోజీని ఉద్దేశించి ఆయనకు 2 మాస్కులు ఉంటాయి. ఏది అవసరమైతే దాన్ని పైకి తీస్తారు. ఓసారి మార్గదర్శి మాస్క్ తీస్తే మరోసారి మీడియా మాస్క్ తీస్తారని చమత్కరించారట. అప్పుడు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాం కాబట్టే మార్గదర్శిపై దర్యాప్తు చేస్తున్నారని అంటే అది ముఖ్యం కాదు, మీరు తప్పు చేశారా లేదా అన్నదే ముఖ్యమని న్యాయమూర్తి అన్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పట్లోనే మీడియాకు వివరించారు. మొత్తానికి సమాంతర ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని రాజకీయాలను శాసిస్తూ ప్రభుత్వాలను గుప్పెట్లో పెట్టుకోవాలని చూసే రామోజీకి కోలుకోలేని షాక్ తగిలిందంటున్నారు నిపుణులు. Please subscribe Dot News.